ఫలితాలు ఉండబోతున్నాయమ్మా ఈ నూతన సంవత్సరంలో? మిథున రాశి వారి విషయం తీసుకున్నట్లయితే ఆదాయ వ్యయం రాజపూజ్య అవమానాలు కనుక తీసుకుంటే ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. వీరికి విషయంలో ముఖ్యంగా దాదాపుగా సంవత్సరం ప్రారంభం నుంచి కూడా జూన్ దాకా ఉండే సమయంలో శ్రమ అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యక్తిగత శ్రమ. అది ఏ కోణాలు వీళ్ళు ముందుగానే వీరి పరిస్థితికి ఎలా ఉంటుందంటే వారికి కుటుంబ వ్యవహారాలతో కావచ్చు, లేకపోతే వృత్తికి సంబంధించిన విషయాలు, ఈ రెండింటి మధ్య కూడా కొంత అస్వతంత్రులుగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. అంటే కుటుంబ విషయాలు అంటే భాగస్వామి వ్యవహారాల్లో, అదేవిధంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో రెండిట్లోనూ కొంత వీరికి ఆరోగ్యపరమైన విషయాల్లోనూ తగిన విధంగా మసులుతూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఒకటి కనబడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే గౌరవం, శ్రమకి తగిన గౌరవం అనేది ఏర్పడుతుంది. అభివృద్ధి అనేది దానికన్నా కూడా గౌరవం అనేది ఒకటి వీళ్ళకి ఏర్పడుతుంది. సాంఘిక సంబంధాలు, సోషల్ రిలేషన్స్ అంటాం, వాటి విషయంలో మైత్రి బంధాలు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామితో అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. అయినప్పటికీ సంతానానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కావచ్చు సామాన్య ఫలితాలు ఉండే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా వీరికి ఎప్పుడైతే గురుడు ఉచ్చలోకి రావడం జరుగుతుందో జూన్ నుంచి కూడా మాట విలువ పెరుగుతుంది. కుటుంబ విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక ఆదాయం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వృత్తి చేసే ప్రదేశాల్లో కావచ్చు, భాగస్వామితో కావచ్చు వీళ్ళదే పైమాట అయ్యే అవకాశాలు ఉన్నాయి. మాట విలువ పెంచుకుంటూ శుభకార్యాల్లో పాల్గొంటూ ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళడం, అందరిలోనూ గౌరవాన్ని గుర్తింపుని పొందడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే ఈ యొక్క ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఎవరన్నా ఉన్నా శత్రువుల మీద నైపుణ్యాలు పెంచుకుంటూ విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం తగిన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ముఖ్యంగా అనవసరమైన ఖర్చుల్ని, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుంటూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి ఒకటి కనబడుతుంది. వృత్తికి సంబంధించిన విషయంలో కూడా అభివృద్ధికరంగా వీళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా జనవరి ఆ సమయాల్లో, నవంబర్, డిసెంబర్, జనవరి ఆ సమయాల్లో కనుక వీళ్ళకి వ్యక్తుల యొక్క సహకారం లభ్యమవుతుంది. కానీ సజ్జన సహకారం వీరు ఆశించిన స్థాయిలో ఉండే అవకాశం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. మొత్తానికి సహకారం లభ్యమవుతుంది, కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది. అయితే దీంతో పాటుగా సాంఘిక సంబంధాలు, భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామితో అన్నీ అనుకూలంగా ఉండడం అనేది, అలాగే సోషల్ రిలేషన్స్ని పెంచుకుంటూ ముందుకు పెడతారు. అయితే రావలసిన లాభాలు ఆలస్యమైన నెమ్మదిగా వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, అలాగే ఆర్థిక సంబంధమైన విషయాల్లో పుణ్యబలాన్ని పెంచుకునే విషయంలో విశేషంగా కృషి చేసుకుంటూ ముందుకు పెడతారు. ఇక ఈ యొక్క శని భగవానుడి విషయం తీసుకుంటే వృత్తిపరంగా ఎక్కువ శాతం వీళ్ళకి స్ట్రెస్ అధికంగా, ఒత్తిడి అనేది అధికంగా ఉండడం అనేది, లేకపోతే వృత్తిలో ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాలు, అంటే అనుకోకుండా కొంత దాంట్లో రిలాక్సేషన్ తీసుకోవాల్సిన పరిస్థితులు రావడం, సమయానికి ఆ పనిని పూర్తి చేయలేకపోవడం బట్టి కొంత గౌరవం తగ్గే అవకాశం, అంటే వృత్తిపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిలో ఆలస్యాలు, ఆటంకాల వల్ల వృత్తిపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే అనవసరమైన ఖర్చులు కూడా చాలా అధికంగా ఉండే అవకాశం ఉంది. ఒకదానికి అనుకున్న ధనం మరొకదానికి ఖర్చు అయిపోయే పరిస్థితులు లాంటివి, లేకపోతే ఆ యొక్క ఆర్థిక విషయాల్లో మోసం చేయడానికి కొత్త వ్యక్తులు ఇబ్బంది పడడానికి చేసే ప్రయత్నాల్లో కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా వాహనాలు నడిపేవారు కూడా దాని విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. గృహాలు, వాహనాలు కొనడానికి చేసే ప్రయత్నాల్లో కూడా కొత్త వారితో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి గృహ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా భాగస్వామి విషయాల్లో కానీ, భాగస్వామి నిర్ణయాల్లో కానీ కొంత అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అయితే ఒకటి కనబడుతుంది. ఇక రాహుకేతువుల విషయం తీసుకున్నట్లయితే గంగా స్నాన ఫలం కానీ, దూర ప్రదేశాలకు వెళ్ళే పరిస్థితులు కానీ, దూర ప్రదేశాల్లో ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడం కానీ మొదలైన వాటికి ఆస్కారం అనేది డిసెంబర్ దాకా ఉంది. కానీ ఇతరుల సహకారాన్ని తీసుకోవడంలో కానీ, లేకపోతే సమయానికి ఇతరులు వీళ్ళకి సహకరించకపోవడం వల్ల కానీ కొంత అసంతృప్తి అనేది ఎదుర్కొనే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. అంతేకాకుండా తోబుట్టువులతో కూడా కొంత ఘర్షణకి అవకాశం, అంటే మాటల వల్ల కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే కొలీగ్స్ కావచ్చు, తోబుట్టువులు కావచ్చు, ఎక్కడైనా సరే చుట్టూ ఉన్న జనానికంతో వీళ్ళు కొంత ఘర్షణ రాకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా డిసెంబర్ తర్వాత ఎప్పుడైతే ఈ యొక్క రాహుకేతువుల యొక్క మార్పు ఏర్పడుతుందో ఆరోగ్య విషయంలో ఇంకొంత ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే అనవసరంగా ఆశ పెట్టి ఇబ్బంది పెట్టే వ్యక్తులు కానీ, ఆరోగ్య విషయంలో ఆకస్మికమైన ఖర్చులు కానీ, ఇలాంటి వాటికి అవకాశం ఉన్న రీత్యా వీళ్ళు ఎంతవరకు ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధతోనే వీళ్ళు ముందుకు వెళ్ళాలి. ఇంకా అదేవిధంగా మాటల వల్ల కావచ్చు, అంటే మాటల వల్ల ముఖ్యులతో ఘర్షణలకు అవకాశం ఉండే అవకాశం కనబడుతుంది కాబట్టి, లేదా మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళంతవరకు మాటల వల్ల, అలాగే దంతాలకు సంబంధించి కానీ, కంటికి సంబంధించి కానీ ఆరోగ్య విషయంలో కూడా
తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా వీరు కూడా వీలైనంతవరకు ఈ యొక్క గణపతికి సంబంధించిన శ్లోకాలు, అష్టోత్తరాలు, అదేవిధంగా గణపతికి సంబంధించి శ్రీ గణేశాయన మహాశ్లోకం కానీ, అలాగే దుర్గాదేవికి సంబంధించి కూడా ముఖ్యంగా ఈ రాహుకి సంబంధించిన విషయాల్లో అష్టమంలోకి రాహు ప్రవేశించే సమయంలో తప్పనిసరిగా దుర్గే మహా కానీ, అలాగే దుర్గే స్మృత హర్షవిత్ మెసేజంతో స్వస్తే స్మృతామతిమతి శుభాందాసి దారిద్ర్య దుఃఖ భయారిని కాతుదన్య సర్వోపకారకరణాయ సదార్థ చిత్త అనే శ్లోకాన్ని ప్రతిరోజు కనీసం 11 టైమ్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం కానీ, ఆరోగ్య విషయంలో అన్ని విధాల అనుకూలతలు ఏర్పడడానికి అవకాశం అనేది ఉంటుంది. అనవసరమైన ఖర్చులను అధిగమిస్తారు. కానీ పెట్టే ఖర్చులు కూడా అవి ఉపయుక్తంగా ఉండడం బట్టి వీరికి కొంతవరకు ప్రశాంతంగానే ఉండే అవకాశం అనేది కనబడుతుంది.